ఎస్, మనం కంటిన్యూ చేద్దాం. మరి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ ముఖ్యంగా 5 నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మరి ఆన్లైన్లో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, మనం ఒకసారి ఆ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని మనం ఒకసారి వెబ్సైట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ముందుగా మనం వెబ్సైట్, మీరు వెబ్సైట్లో దగ్గరలో ఉన్నటువంటి మీకు ఎక్కడైనా సరే ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్కి వెళ్తే వాళ్ళు మరి ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి వెబ్సైట్లో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ అని టైప్ చేస్తే తప్పనిసరిగా ఈ దరఖాస్తు అనేటటువంటిది మీరు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మొట్టమొదట యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఆ యొక్క కోచింగ్ కనిపిస్తుంది. దాని కింద ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్స్ 2025 అక్కడ అప్లై ఆన్లైన్ అనేది కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గమనించండి మిత్రులారా, ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గమనించండి. ఆధార్ కార్డ్ నెంబర్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఆధార్ నెంబర్. ఖచ్చితంగా మీరు ఆధార్ నెంబర్, ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేమ్, ఖచ్చితంగా అప్లై చేసుకునే అభ్యర్థులు మీ యొక్క పేరు సర్నేమ్తో సహా ఎంటర్ చేయండి. 10th క్లాస్ మెమోలో ఏ పేరైతే ఉంటుందో అదే పేరుని అక్కడ మీరు పూర్తి స్థాయిలో ఎంటర్ చేయండి. ప్రతి ఒక్క దానికి రేపు మీరు దరఖాస్తు దేనికి చేసుకున్నా, ఉద్యోగానికి చేసుకున్నా, కోచింగ్లకు చేసుకున్నా, దేనికి చేసుకున్నా 10th క్లాస్ మెమోనే ఫైనల్గా ఉంటుంది. 10th క్లాస్ మెమోలో ఏ పేరైతే ఉంటుందో ఆ పేరుని సర్నేమ్తో సహా రాయండి. ఇక నెక్స్ట్ కాలం జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్నే చేయండి. మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. 10th క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ కాలం మీ మదర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక నెక్స్ట్ నేటివ్ డిస్టిక్, మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. నేను ఇందాక అన్నాను మీకు ఉమ్మడి జిల్లాలో, ప్రతి ఉమ్మడి జిల్లాలో, తెలంగాణ ప్రతి ఉమ్మడి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఉంది. మీ ఉమ్మడి జిల్లా వీలైతే మీది ఏ నేటివ్ డిస్టిక్ ఏది ఉందో 33 జిల్లాలో ఆ జిల్లాను ఎంటర్ చేయండి. ఆ బీసీ స్టడీ సర్కిల్ దేని పరిధి కిందకి వస్తుంది అనేది మీకు అక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క నేటివ్ డిస్టిక్ని అప్లోడ్ చేయండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఖచ్చితంగా పనిచేసే మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఖచ్చితంగా దానికి కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు కాబట్టి ఒక పనిచేసే మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, 9th కాలం మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి లేకుండా జీమెయిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్, ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్స్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. తర్వాత ఆర్ఫన్, అనాథ అయితే ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. తర్వాత క్యాస్ట్ విత్ కేటగిరీ, ఖచ్చితంగా మీ క్యాస్ట్ని ఎంటర్ చేయండి. విత్ సబ్ క్యాస్ట్తో సహా ఇక్కడ క్యాస్ట్ని మీరు ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆ క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఏ కేటగిరీ ఉన్నా ఆ కేటగిరీని సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. ఇక పూర్తి స్థాయిలో మీరు ఏ క్యాస్ట్ ఎంటర్ చేస్తే ఆ క్యాస్ట్కి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సపోజ్ మున్నూరు కాపు ఉంటే మున్నూరు కాపు అని చెప్పేసి అని, ఇక్కడ యాదవ్ ఉంటే యాదవ్ అని, ఏది ఉంటే అది మీ సబ్ కేటగిరీని కూడా మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 13th కాలం యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ ఇన్కమ్ని ముఖ్యంగా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025. ఇందాక చెప్పుకున్నాం మనం 1/1/2025 తర్వాత ఉన్న ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోండి. లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోండి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,500,000కు మించి ఆదాయం ఉండకూడదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతం అయితే 2 లక్షలకు ఆదాయం మించకుండా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆ లేటెస్ట్ ఇన్కమ్ని తీసుకొని అక్కడ ఇన్కమ్ నెంబరు ముఖ్యంగా ఎంత ఆదాయం ఉంటే అంత ఆదాయాన్ని అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఎంటర్ చేయండి. డిగ్రీ అనేది మెయిన్ ఇచ్చాడు కాబట్టి డిగ్రీ ఎంటర్ చేయండి. నెక్స్ట్
అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి, మండల్ సెలెక్ట్ చేయండి, విలేజ్ సెలెక్ట్ చేయండి, స్ట్రీట్ సెలెక్ట్ చేయండి, తర్వాత హౌస్ నెంబర్, డోర్ నెంబర్ ఉంటే ఆ డోర్ నెంబర్ రాయండి, తర్వాత మీ పిన్ కోడ్ని కూడా అక్కడ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ గమనించండి. మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ 10th ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివారు చూడండి, ఏ ఇయర్లో చదివారు, 10th క్లాస్ ఇయర్ని ఎంటర్ చేయండి, ఇంటర్మీడియట్ ఇయర్ని ఎంటర్ చేయండి, డిగ్రీ ఇయర్ని ఎంటర్ చేయండి, మీకు మ్యాక్సిమం మార్క్స్, మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఎంటర్ చేయండి, పర్సంటేజ్లు కూడా టైప్ చేయండి. ఖచ్చితంగా అకాడమిక్లో వచ్చిన పర్సంటేజ్ని ఆధారంగా చేసుకునే సీట్ ఇస్తారు కాబట్టి అక్కడ పర్సంటేజ్ని కూడా ఎంటర్ చేయండి. ఇన్స్టిట్యూట్ నేమ్ని కూడా ఎంటర్ చేయండి, ఎక్కడ చదివారు, జెడ్పిహెచ్ఎస్ హాలియా రాయండి అక్కడ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హాలియా రాయండి అక్కడ, నాగార్జున గౌడ్ డిగ్రీ కాలేజ్ నల్గొండ రాయండి అక్కడ, సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ రాయండి అక్కడ. మీరు ఎక్కడ చదివినా ఆ ఇన్స్టిట్యూషన్ పేరు రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, 10th బోర్డు రాయండి, ఇంటర్మీడియట్ బోర్డు రాయండి, డిగ్రీ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నారో యూనివర్సిటీని ఎంటర్ చేయండి. ఉస్మానియా అయితే ఉస్మానియా, కాకతీయ అయితే కాకతీయ, పాలమూరు అయితే పాలమూరు, మహాత్మా గాంధీ అయితే మహాత్మా గాంధీ, నిజామాబాద్ ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ అయితే తెలంగాణ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నారో ఆ యూనివర్సిటీ డిగ్రీ మెమో మీద ఉంటుంది, రాసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ రెగ్యులర్ స్టడీయా డిస్టెన్స్ స్టడీయా అక్కడ ఎంపిక చేయండి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, మీరు ఖచ్చితంగా ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ 100 KBకి మించకుండా ఉండే విధంగా ఆ యొక్క ఆన్లైన్ సెంటర్ వాళ్ళు చేస్తారు, మీరు చూసుకోవచ్చు. 100 KBకి మించకుండా ఉండాలి. మరి 18th కాలం మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ చూస్ ఫైల్, ఖచ్చితంగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి. తర్వాత మీ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి ధృవీకరించబడిన క్యాస్ట్ని అక్కడ అప్లోడ్ చేయండి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ నుంచి ధృవీకరించబడినటువంటి లేటెస్ట్ ఇన్కమ్ని కూడా మీరు అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ డిప్లొమా సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. డిగ్రీ మెమోని కూడా అప్లోడ్ చేయండి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ డిగ్రీ సరిపోతుంది. ఇక నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సరిపోతుంది. ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. మీకున్న ఆధార్ కార్డు నెంబర్ ఇందాక రాశారు, ఇప్పుడు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ క్లియర్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ అని టైప్ చేయగానే మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా మీ అప్లికేషన్ నెంబర్ వెళ్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ తోటి మీరు ఏం చేయాలి అని అంటే ఈ ప్రింట్అవుట్ కాపీని తీసుకొని మీరు సెలెక్ట్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని 2 జిరాక్స్ సెట్లను తీసుకొని లేటెస్ట్ పాస్పోర్ట్లను తీసుకొని ఆ స్థానికంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళి మీరు పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క అప్లికేషన్ ఎలా తీసుకోవాలి ఒకసారి చూద్దాం. ఇందాక మనం చూసాం కదా, అలా పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి నోటిఫికేషన్ని మనం చూసాం, అప్లై ఆన్లైన్ ఏ విధంగా ఉందో చూసాం. ఇక మనం ఆ యొక్క ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలంటే ఇక్కడ ఎక్నాలజ్మెంట్ని క్లిక్ చేయండి. ఎక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చాడు, అప్లికెంట్ నేమ్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, మొబైల్ నెంబర్ ఇచ్చాడు. ఇవన్నీ టైప్ చేసి డౌన్లోడ్ అనండి. మీరు దరఖాస్తు చేసుకున్న ఆ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ తీసుకొని మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్నిటిని తీసుకొని వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు అన్ని అనుకున్నట్టుగా అక్కడ అడిగినట్టుగా ఉన్నట్లయితే మీకు సీట్ అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. 5 నెలల పాటు శిక్షణ అందించబడుతుంది. 150 రోజుల పాటు అందించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఎక్స్పర్ట్స్ చేత, మంచి అధ్యాపకుల చేత, నిపుణులైన ఫ్యాకల్టీల చేత మరి ఇక్కడ ఈ 12 బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ అందించబడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకి ఇది ఒక మంచి అవకాశం. మరి ఈ కోచింగ్ తీసుకోవటానికి, ఈ శిక్షణ పొందటానికి, మరి 5 నెలల పాటు ఈ శిక్షణ పొంది మంచి ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి వేదికని చెప్పవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. అక్కడ 75% అటెండెన్స్ ఉన్నట్లయితే మీకు స్టైపెండ్ కూడా అందిస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మీరు భవిష్యత్తులో ఈ కోచింగ్ని ఉపయోగించుకొని మంచి ఉద్యోగస్తులుగా తయారు కావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా అతి త్వరలో తెలంగాణలో మంచి ఉద్యోగస్తులుగా కూడా మీరు ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి నా యొక్క ఆన్లైన్ క్లాసులు
తెలంగాణలో నేను గత దశాబ్ద కాలం నుంచి తెలంగాణలో నేను ఎకానమీ క్లాసులను అందించడం జరుగుతుంది. మరి ఆన్లైన్లో కూడా అతి త్వరలో నా క్లాసులను అందించడానికి నేను ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించండి. తెలంగాణలో ఇప్పటి వరకు నన్ను ఆఫ్లైన్లో అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమంది పిల్లలు నన్ను ఆదరించారు. భవిష్యత్తులో కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా మేము ముందుకు వస్తున్నాను. తప్పనిసరిగా ప్లేస్టోర్లో ట్రైమ్ ఇండియా అకాడమీ అని మీరు టైప్ చేయండి. నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా యొక్క క్లాసులు మీకు అందుబాటులో ఉంటాయి. తప్పనిసరిగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు మంచి ఉద్యోగాన్ని సాధిస్తూ మీ జీవితంలో మంచి వెలుగులు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై తెలంగాణ.